నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు బిగినింగ్ లో. అప్పుడు దిస్ ఈజ్ లైక్ 15 years ago నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను యవ్వన దశలో ఉన్నప్పుడు శృంగార గీతాలు రాశాను అంటే థాట్ ప్రాసెస్ లైక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ అట్ వాట్ ఏజ్ అనేది ఆయన ఆ మాటలో చెప్పారు. ఎప్పుడన్నా ఒకసారి క్లాస్ లో ఒక తెలుగు మాట వచ్చేస్తుందండి. ఇదేనా మురళి మోహన మురళి. అవునవును, అదే మోహన మురళి. ఇది నా శీర్షిక అన్నా. ఇది అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా ఇది అమెరికా. ముఖ్యంగా ముందు ఒక కామెంట్ అడ్రస్ చేయాలి. యూట్యూబ్ లో పెట్టిన కామెంట్. నేను అమెరికాలో కాంగ్రెస్ లో పాస్ అయిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అనేది, దాని ట్రంప్ పెట్టాడు ఆ పేరు. సో బేసికల్ గా బడ్జెట్ బిల్ అది. ఆ బిల్ కి సంబంధించి న్యూయాన్స్లు అన్ని మాట్లాడాను. ఒకసారి నాకు వీడియోలు చేసేటప్పుడు తెలిసిపోతుంది నేను ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను. అంటే అది ఎందుకు అవుతుందో ఎలా అవుతుందో తెలియదు. ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకు అనేది ఏంటంటే, ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. ఏంటి, మాతృభాషలో ఆలోచించి, ఇప్పుడు మల్టీలింగ్వల్స్, 1-2 భాషలు మాట్లాడగలిగేవాళ్ళు, మాతృభాషలో వాళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులు మాట్లాడింది అలా నేర్చుకున్న భాష, ఆ భాషలో ఆలోచించి తర్వాత వేరే భాషలకు తర్జుమా చేసి మాట్లాడతారని. అందుకనే కొంత డిలే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదివితే నేను అంత ఫాస్ట్గా చదవలేను. మా పిల్లలు చదివినంత ఫాస్ట్గా నేను చదవలేను. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఏ ట్రాన్స్లేషన్ ఇన్ మై మైండ్. ఇంగ్లీష్ చదివితే అలాగే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా భావాలు తెలుగులో పుడతాయి, దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడతాం అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. కానీ ఎప్పుడు అది ఉల్టా అవుతుందో నాకు తెలియదు. 26 ఏళ్ళకి ఇక్కడికి వచ్చాను. అప్పటికి ఇండియాలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాం, కానీ తెలుగు ఎక్కువ మాట్లాడతాను. నేను మెడ్రాస్లో 4 ఏళ్ళు ఉన్నాను. తమిళ్ కూడా కొంచెం వచ్చు నాకు. సో అంటే ఇది ఈ షోకి సంబంధించింది. ఈ మాట అంతా ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో చెప్తున్నాను. సమ్టైమ్స్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ హెల్ప్ ఇట్. వీడియోలు పెట్టినా, వేరేదన్నా ఆర్టికల్స్ పెట్టినా కానీ అవి ఇంగ్లీష్లో ఉంటున్నాయి. సో whenever I bring a video of Trump or anybody, సో న్యాచురల్ ఎక్స్టెన్షన్ వాటి గురించి కామెంట్ చేయటం అనేది ఇంగ్లీష్లోనే వచ్చేస్తుంది. అలా ఒకసారి ఎంత తెలుగు మాట్లాడాను, ఎంత ఇంగ్లీష్ మాట్లాడాను అనేది నాకు వీడియో పూర్తి అయిపోయిన తర్వాత కానీ అర్థం కాదనమాట. దానికి అప్పటికి ఎడిట్ చేసి మళ్ళీ ఇంకా ఏం టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి వీలైనంత వరకు అతిగా ఇంగ్లీష్ అనిపిస్తే కట్ చేయడం అనేది జరుగుతుంది. నేను అనుకోకుండానే నేను అతిగా ఇంగ్లీష్లో మాట్లాడి మేబీ కొందరు ఆడియన్స్ని కోల్పోతున్నానేమో అనుకుంటాను. సో ఎనీవే, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మీకు కొంచెం కంట్రోల్ ఉంది లాంగ్వేజ్. నేను ఐ స్విచ్. ఐ మీన్ నా ప్రాబ్లం కూడా మీకు, ఐ మీన్ యూ కెన్ ప్రాబ్లీ అండర్స్టాండ్ దిస్, రైట్? నేను క్లాస్లో తెలుగు, ఎప్పుడన్నా ఒకసారి క్లాస్లో ఒక తెలుగు మాట వచ్చేస్తుందండి. అంటే మనము పుట్టి పెరిగిన భాషలో మన థాట్ ఫస్ట్ ఫ్రేమ్ అయ్యి, ఆ స్పీకింగ్ అప్పుడు ఇంగ్లీష్ లో ఫ్రేమ్ అవుతుంది మన ఆలోచన అంతా అనుకున్నాను. బట్ ఇట్ సీమ్స్ లైక్ ఐ యామ్ ఏబుల్ టు ఫార్మ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఐ డోంట్ నో, ఇట్స్ ఫ్యాసినేటింగ్, రైట్? మన ఇంటర్నల్ బ్రెయిన్ అట్లాగే థింక్ చేస్తుంది. అంటే ఇంటర్నల్ బ్రెయిన్ ఎప్పుడు అంటే ఒక లాంగ్వేజ్ లోనే ఇప్పుడు నేను అంటే ఐఎమ్ వెరీ గుడ్ విత్ హిందీ అండ్ ఉర్దూ. ఐ కెన్ రీడ్ హిందీ అండ్ ఐ కాంట్ రీడ్ ఉర్దూ. బట్ ఇండియాలో ఉన్నప్పుడు నేను మాట్లాడినట్టుగా ఇప్పుడు తెలుగు వాళ్ళతో ఎక్కువ కలుస్తున్నాను. సో ఆ భాష స్లోగా నాలోంచి బయటకు వెళ్ళింది. మళ్ళీ ఎవరైనా ఉర్దూ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ కలిస్తే మళ్ళీ ఆ భాష వస్తుంది. అంటే ఇట్ టేక్స్ టైం. Actually, this is beautiful conversation. I'll tell you. Let's extend this. I'll tell you. నేను తమిళ్ బాగా మాట్లాడతా, మెడ్రాస్ తమిళ్. నేను అమెరికాకి వచ్చినప్పుడు మై వైఫ్ వాజ్ లెఫ్ట్ బిహైండ్ ఫర్ ఫ్యూ మంత్స్ ఇన్ ఇండియాలో. నేను ఐ కేమ్, కొద్ది రోజులు ఒక తమిళియన్ రూమ్మేట్ తో, ఆయన కోయంబత్తూరాడు. ఆయనకేమో ప్యూర్ తమిళ్ మాట్లాడతాడు. నా తమిళ్ చూసి ఎన్నయ్యా పేసరా, మెడ్రాస్ తమిళ్ వాய்மூடு అనేవాడు. సో ఎనీవే, కొంచెం ఐ గాట్ కాన్షియస్ అబౌట్ ఇట్. తగ్గించేశాను తమిళ్ మాట్లాడదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 35 years ఇక్కడ ఉన్న తర్వాత చచ్చిపోతుంది తమిళ్.
అలాగే హిందీ కూడా ఓకే. ఐఎమ్ ఓకే. నాకు హిందీకి, ఉర్దూకి పెద్ద డిఫరెన్స్ పెద్ద తెలీదు. ఐ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద వర్డ్స్. హైదరాబాదీ లాంగ్వేజ్ వచ్చినాక ప్రాబ్లం. మద్రాస్ వెళ్తే వచ్చేస్తది తమిళ్. బాంబేలో దిగితే హిందీ వచ్చేస్తది. కానీ ఇక్కడ మీరు నాతో హిందీలో మాట్లాడితే రాదు. ఒక్క మాట కూడా రాదు. అంటే ల్యాండ్ మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది గుజరాతీ. వచ్చి నాతో ఎడపడ హిందీలో మాట్లాడేస్తుంది. నాకు అర్థమవుతుంది కానీ నాతో ఇంగ్లీష్లో మాట్లాడు. అంటే ఆ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది సార్. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, మనం ఈ అంటే మనం చాలా రోజుల నుంచి మాట్లాడలేదు కాబట్టి మాట్లాడగలమా లేదా అనే కాన్షియస్నెస్ కూడా వస్తుంది. అంటే మనం కనుక వాళ్ళతోనే ఒక 7 days 8 days కాన్వర్సేషన్ కనుక రెగ్యులర్ గా చేస్తుంటే యూ విల్ నో వాట్ దే ఆర్ టాకింగ్, యూ విల్ నో హౌ టు రెస్పాండ్ టు దేర్ టాక్ టు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు నాకంటే నేను చిల్డ్రన్స్ లో నేను ఒక 8 years 9 years ట్రావెల్ చేసేవాడిని. సో ఏ స్టేట్కి వెళ్ళినా కొత్త క్లయింట్స్ అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కాబట్టి ఆ థాటే ఉండేది. ఎప్పుడైతే లోకల్ చిల్డ్రన్స్ లో చేరానో అక్కడ ఒక 2 పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. సో వాళ్ళతో మాట్లాడుతా ఓకే మళ్ళీ ఐ గాట్ ద లాంగ్వేజ్ బ్యాక్. అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అవడం. యాక్చువల్ గా నాకు తెలుగు మీద చాలా అథారిటీ ఉంది. లైక్ పాటలు పద్యాలు కూడా రాశాను నా చిన్నప్పుడు. అది ఆటవెలది, తేటగీతి, ఇట్లా ఉత్పలమాల, చంపకమాల ఇట్లా పద్యాలు కూడా రాశాను. ఐ మీన్ అంతా పోయింది అది అంతా. ఐ మీన్ మేబీ ఇట్ విల్ కమ్ బ్యాక్ కానీ అంటే మరి మళ్ళీ మీరు అంటే ఈ డైలీ లైఫ్ లో నుంచి కొంచెం 2 hours 3 hours మళ్ళీ ఆ తెలుగు లాంగ్వేజ్ మీద పెట్టగలిగితే అది దాని మీద చేయాలని ఉందండి వీడియోలో. నాకు ఇది డిప్రెసింగ్. రాజకీయాల గురించి మాట్లాడితే డిప్రెసింగ్. బట్ కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు బిగినింగ్ లో. అప్పుడు దిస్ ఈజ్ లైక్ 15 years ago నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగితే, నేను యవ్వన దశలో ఉన్నప్పుడు శృంగార గీతాలు రాశాను థాట్ ప్రాసెస్ లైక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ అట్ వాట్ ఏజ్ అనేది ఆయన ఆ మాటలో చెప్పారు. సో దట్ ఐ కెన్ రిలేట్ టు దట్. ఇప్పుడు ఆ పుస్తకాలు అన్ని చదవలేదు నేను, చాలా వరకు ఎట్లా తిరగటం మీద చూసాను. సో దెర్ ఈస్ సో మచ్ కంటెంట్ ఐ కెన్ క్రియేట్ అవుట్ ఆఫ్ దట్. అది మీరు అప్పుడు వినేవారు కదా నా షో. దట్ వాస్ దట్ టైమ్. దట్ వాస్ 15 అది ఇప్పుడు 2007 అంటే 18 years ago చేసినప్పుడు అప్పుడుండే భావజాలం వేరు. అది ఐ కెన్ స్టిల్ డూ దాట్. కానీ ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అనిపించి కంపరం వేస్తుంది ఒకసారి. ఈ రాజకీయాల గురించి ఇంత మాట్లాడాలంటే బట్ it is so important. It is affecting everybody's life. At least people I'll make people think అని చెప్పి చేస్తున్నాను. ఒక సొంత డబ్బా ఒకటి కొట్టుకుంటా. వాళ్ళు చాలా కొట్టుకుంటున్నానేమో కానీ బట్ 6th class లో డిక్టేషన్, మనకి డిక్టేషన్ అని ఉండేది చూసారా, తెలుగు పదాలు తెలుగు మాస్టర్ చెప్తే అవి రాయాలి, వాళ్ళు విచ్చరిస్తారు, మనం రాయాలి. అదేనా డిక్టేషన్ అన్నది అనేది. భైరవ స్వామి అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉండేది మా రేపాల్లో. అది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. అది ఏంటంటే ఆ టైంలో ఎడ్యుకేషన్ మీద బాగా ఇదున్న వాళ్ళు దే యూస్ టు స్టార్ట్ దేర్ ఓన్ స్కూల్స్. చిన్న స్కూల్స్ అట్లాగే నడిపేవాళ్ళు. వాళ్ళకి జీతాలు ఎట్లా వచ్చాయో నాకు తెలియదు, ఏమన్నా ప్రభుత్వం ఏమైనా ఇచ్చేదేమో సబ్సిడీలు నాకు తెలియదు కానీ బట్ ఈ వర్షం పడితే మేము నేల మీద కూర్చునేవాళ్ళు. అదేది గచ్చు కూడా కాదు, మట్టి నేల. కూర్చుంటే వర్షం పడిన తర్వాత అదే పక్క నుంచి సీపేజ్ వచ్చి లాగులు తడిచిపోయి అలాంటి స్కూల్. అంటే ఆ హెడ్ మాస్టర్ ఆయనే, మా టీచర్ కూడా ఆయనే. బాగా తెలుగులో అవుతున్నాడు. డిక్టేషన్ ఇచ్చేవాడు మా క్లాస్లో. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అదే తర్వాత ఎప్పుడు స్కూల్ అయిపోయిన లాస్ట్ పీరియడ్ ఏదో నాకు బాగా గుర్తుంది. అది కూర్చోబెట్టి ఇంకా ఇస్తున్నాడు నాకు డిక్టేషన్. బాయ్ నువ్వు నీలాగా ఇంత క్లియర్ గా ఎవ్రీథింగ్ స్పష్టంగా రాసిన వాళ్ళు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదురా అని చెప్పాడు. అది ఇంకా 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 అడిగి నా చేత రాయించాడు. మనకి 6వ తరగతి 5వ తరగతి 6వ తరగతి అది అంటే మీరు డిస్టింక్టివ్ చూపించినప్పుడు మిమ్మల్ని ఇంకా పుష్ చేయాలని అనిపిస్తుంది. అంటే మన
అంటే మన రొట్టె బట్టి అది I mean, he was impressed with my పిండి dictation. టైప్లో మీకున్న ఆ జిజ్ఞాస ఆ థాట్ ని ఆయన ఇంకా పుష్ చేద్దాం అనుకున్నాడు. ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా, ఇప్పుడు అమెరికన్ ప్రొఫెసర్స్ కూడా ఐఎమ్ షూర్ దే విల్ డూ ద సేమ్ థింగ్ టు ఇఫ్ దే లుక్ అట్ సంబడి హూ ఇస్ బ్రైట్ ఎనఫ్, అన్లెస్ దే హ్యావ్ దట్ గుడ్ విల్ హంటింగ్ కైండ్ ఆఫ్ థాట్స్ అయిన లైక్ ఈయన మనకంటే పెరిగిపోతాడేమో, నాకంటే ఎక్కువ పేరు వస్తుందేమో. మీరు చూసారా సినిమా? అది గుడ్ విల్ హంటింగ్ సినిమా చూసారా? Good Will Hunting చూడలేదు నేను. Yeah, Matt Damon, Ben Affleck, they both screenwrote it, and that's one of their best works. Yeah, I mean, I didn't see. Robin Williams, I think Robin, yeah. So yeah, he was a professor, and then this guy, he's a genius. Matt Damon played a genius in that. ఆ ప్రొఫెసర్ కి ఆ పిల్లోడి మీద అసూయ కలుగుతుంది ఒక టైంలో, దాని మీద సినిమా అది. ఇట్స్ గుడ్ వాచ్. Actually, that is rare. Yeah, it does happen. It does happen, especially. హ్యూమన్ ఎమోషన్స్ అనేది అందరికీ ఉంటాయి సార్. ఇప్పుడు అంటే ఒక టైంలో అందరికీ అంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళు నాకంటే పెరిగిపోతారేమో అనే ఒక చిన్న సస్పిషన్ అనే దాంట్లో కొంత అది ఉంటుంది. ఎక్కువ మటుకైతే when they look at brilliance, when you are self confident, you would like to encourage it and they say, okay, this is where I can stop, but I want you to grow, so look at this too. నా పిహెచ్డి ప్రొఫెసర్ వచ్చి ఆయన ఇండియన్, బెంగాలీ. నేను ఒక అడ్వాన్స్డ్ కోర్స్ ఒకటి తీసుకున్నాను స్టాటిస్టిక్స్ మీద. ఆయన ఆ కోర్స్ తీసుకుంటున్నప్పుడు అన్నాడు, ఎందుకు తీసుకుంటున్నావు ఇదంటే, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ మోర్ ఇన్ దిస్, అది అనలిటికల్ దీనికోసం. ఐ మీన్ వాట్ ఎవర్ రీజన్ ఐ సెడ్ లైక్ జీపీఏ పడిపోతుంది ఇట్లాంటి టఫ్ కోర్సులు తీసుకుంటే అంటే, that's not something a professor should tell the student. He should push me. But anyway, I got an 8 in that class. But అంటే నాకు ఒక రకమైన డౌట్ అనేది, సెల్ఫ్ డౌట్ అనేది ఉండేది సార్. అంటే I was an okay student when I went to the junior college. I was a bad student because of my movies addiction and all that. I watched a lot of movies. So ఎప్పుడైతే మా అమ్మాయి వెళ్ళి నేను ఇప్పుడు ఫిజిక్స్ AP 2 తీసుకుంటాను అని అంటే, ఐఎమ్ లైక్, ఐ నెవర్ గాట్ ఫిజిక్స్. I never understood physics because it's all virtual to me. And నాకు ఇండియాలో ఇది ఇట్లా పనిచేస్తుంది నాకేం తెలిసేది కాదు. సో తెలిసేది కాదు మరి, అంటే ఫ్రూట్ డజంట్ ఫాల్ టూ ఫార్ అవే ఫ్రమ్ ద ట్రీ టైప్లో. మరి అమ్మ మరి నాకైతే వచ్చేది కాదు, అది కాన్ఫిడెంట్ అని అన్నాడు. అంటే షీ సెడ్, ఐ కెన్ మేనేజ్ అని. అంటే ఇఫ్ యూ కెన్ మేనేజ్ యూ ఆర్ ఫ్రీ టు గో టేక్. అంటే ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ గ్రేడ్స్ అండ్ ఆల్ దట్, బట్ ఇలా సెడ్ నీకు నాలెడ్జ్ పెంచుకోవాలి అని అనుకుంటే నేర్చుకో, దానికి ఇబ్బంది లేదు. అదొకలేండి. నేను ఒక వాక్యంతో, వర్డ్స్ ఆఫ్ విజిటంతో ముగిస్తాను ఇది. ఇప్పుడు అన్ని ఏళ్ళు తెచ్చుకునే స్టూడెంట్లు, టాప్ ఉండే వాళ్ళంతా అయితే ప్రొఫెసర్లు అవుతారు, లేకపోతే గుమస్తాలు అవుతారు. అది BCలు వచ్చిన వాళ్ళంతా బాగా డబ్బులు సంపాదించి కంపెనీలు పెడతారు. ఆ కంపెనీల్లో మా బట్టి వాళ్ళు చేస్తారు. నాకు ఐ హ్యాడ్ ఐ థింక్ 3.9 అంత ఉంది జీపీఏ, అది అమెరికాలో. సో ఇట్స్ కన్సిడర్డ్ ప్రెటీ హై. చదవచ్చిన అందరు టీచర్లు అయ్యారు, చదివిన అందరు స్కూల్ పెట్టి టీచర్లు మేనేజ్ చేస్తున్నారు టైప్లో. అంటే డైలాగ్ రాశాడు అది. అంతే. ఇప్పుడు నేను పొందుతున్నాను. బట్ ఇప్పుడు నాలంటాడు, మీ కాలేజ్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వస్తే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూసుకుని నేను 100K 200K ఇన్వెస్ట్ చేస్తాను. ఇండైరెక్ట్లీ మీరు నాకు వర్క్ చేస్తారు. నాలెడ్జ్ లో ఎక్కడ బ్యాలెన్స్ అవ్వదు. ఎనీవే, గుడ్ కాన్వర్సేషన్ అట్లీస్ట్ టువర్డ్స్ ది ఎండ్. కొంచెం ఏంటంటే అది ఒక రకమైన క్లెన్సింగ్ లాగా అనిపించింది నాకు. అది కంపరం రాజకీయాలు తప్పక మాట్లాడతామే కానీ, బట్ దిస్ ఈజ్ మోర్ ఎంజాయబుల్. థ్యాంక్ యూ సార్. Thank you everyone. Thank you for joining, and we'll see next week. Bye. Bye guys.